హలో అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ భోజనం అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు గోంగూర. అందులోనూ ఘాటైన గోంగూర పప్పు ఉంటే ప్లేటులో వేరే కూర ఉన్నా పట్టించుకోకుండా కేవలం ఈ పప్పుతోనే కడుపు నిండా తినేయొచ్చు. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గోంగూర పప్పును కలుపుకుంటే ఆ రుచే వేరబ్బా. మరి నాలుకకు రుచిని, ఆరోగ్యానికి పోషకాలను అందించే ఈ అద్భుతమైన గోంగూర పప్పును రుచిగా ఎలా తయారు చేసేయాలో చూసేద్దామా? పప్పు కుక్కర్ తీసుకొని 2 చిన్న గ్లాసుల కందిబ్యాళ్ళు తీసుకొని బాగా కడిగి 2 పెద్ద గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. బాగా కడిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు పట్నం గోంగూర, దీన్నే ఎర్ర గోంగూర అని అంటారు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కాడలు ఎర్రగా ఉంటాయి అన్నమాట. దీన్ని మా ఊర్లో పట్నం గోంగూర, ఎర్ర గోంగూర అని అంటారు. ఇప్పుడు గుప్పెడి ఎల్లిపాయలు, బాగా ఘాటుగా పచ్చిమిరపకాయలు, అప్పుడే పప్పు బాగా రుచిగా ఉంటుంది, లేదంటే అస్సలకు బాగుండదు. మిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డను కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ తక్కువగా ఉండాలి, ఎల్లిపాయలు ఎక్కువగా ఉండి మిర్చి కారంగా ఉండాలి. ఈ 3 టిప్స్ పాటించారంటే ఈ పప్పు చేయడంలో మిమ్మల్ని ఎవ్వరూ బీట్ చేయరండి. ఇప్పుడు ఒక స్పూను పసుపు, కొంచెం అంటే కొంచెమే చింతపండు మరియు తగినంత కొత్తిమీర వేసుకొని 2 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయండి, అప్పుడే ఆ పప్పుకు రుచి అనేది వస్తుందండి. ఆ విధంగా వచ్చినాక చూడండి, అసలుకు ఎసురు అనేది పొంగకుండా తగినంత ఎసురు వేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనుపుకోవాలండి. అలా అని ఎక్కువసేపు వెనపకుండా పప్పు అనేది బ్యాళ్ళుగా ఉండేటట్టు ఎనుపుకోవాలి. అప్పుడే ఈ గోంగూర పప్పు అనే టేస్ట్ వస్తుందండి. మా సైడ్ అయితే గోంగూర పప్పు గట్టిగా ఉండాలా, అదేవిధంగా బ్యాళ్ళుగా ఉండాలా. అలా ఉంటేనే అది గోంగూర పప్పు అవుతుందండి. మా ఇంట్లో అయితే గోంగూర పప్పు పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టం అండి. 3 పూటల తినమన్నా అస్సలకు విసుగు చెందకుండా తింటారండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి వెల్లుల్లి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు మరియు కరివేపాకు వేసి బాగా వేయించుకొని పోపు పెట్టేసుకోవాలండి. అంతే సింపుల్గా ఎంతో పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన ఈ గోంగూర పప్పు రెడీ. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకు కుదిరిందో కామెంట్లో చెప్పేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.